మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలని మనం చదువుకుందాం. మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపము క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకునిరి. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరిలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి, పక్షవాయువు గలవానిని చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరిచిరి. ప్రేమైన సహోదరులారా, ఇదే చరిత్రను మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు. మరి లూకా గారైతే ఈ మార్కు సువార్తలో మనకు శాస్త్రులు కనిపిస్తున్నారు. లూకా సువార్తలో అయితే శాస్త్రులు, పరిసయ్యులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇదే కార్యమే, ఇదే అద్భుతము, ఇదే ఇంట్లోనే శాస్త్రులు ఒక్కరే కాదు, శాస్త్రులు, పరిసయ్యులు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీరు చాలాసార్లు బైబిల్ చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైనా యేసు ప్రభువు పరిసయ్యులతో, శాస్త్రులతో ప్రేమగా మాట్లాడా? మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు మీరు ఎక్కడైనా చూడండి, యేసు ప్రభు జీవితంలో అడుగడుగున మనకు ఎదురుపడే వ్యక్తులు ఎవరంటే ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు. మరి వీరితో యేసు ప్రభు ఎప్పుడైనా ప్రేమగా మాట్లాడటము మనం ఎక్కడా గమనించాం. ఒక సందర్భంలో వీరిని పట్టుకొని యేసు ప్రభు అంటాడు, వీరు పరలోక రాజ్యంలో ప్రవేశించే వారిని ప్రవేశింపనీయరు అంటాడు. మరొక సందర్భంలో పట్టుకొని, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారని కఠినంగా మాట్లాడతారు. ఇట్లా ఎక్కడ చూసినప్పటికీ కూడా సద్దుకయ్యులకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, వీరి మధ్య యేసు ప్రభువుకు ఎప్పుడూ కఠినమైన పదాలతోనే వాదోపవాదనలు జరుగుతున్నట్లుగా మనం చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. మరి ఎందుకు యేసు ప్రభు వీరి పట్ల అంత కఠినంగా వ్యవహరిస్తున్నాడు? యేసు ప్రభు వీరిని కఠినమైన మాటలతో బాధ పెట్టాలి అనుకుంటే పరలోకం నుంచి భూలోకానికి దిగి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఆదివారం రోజే విన్నాం, ఈ విశ్వంలో భూమి ఒక తెల్ల పేపర్
లో ఒక డాట్ పెడితే ఎంత ఉంటుందో అంతే ఉంటుందని. మళ్ళీ ఆ భూమి మీద ఉన్న మనుషులు ఎంతటి వారు? మరి యేసు ప్రభు పాపులను రక్షించుటకు వచ్చాడు, ప్రేమ స్వరూపిగా వచ్చాడని వాక్యం చెబుతుంది కదా. మరి వీరితో ఎందుకు యేసు ప్రభు ఎల్లప్పుడూ ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఒక్కసారి ప్రేమగా మాట్లాడి చూసింటే బాగుండేదేమో, వారు మారేవారేమో. చాలాసార్లు మనం ఈ మాట వింటాం. మన మాట విన్నటువంటి వ్యక్తులతోటి ఒక్కసారి ప్రేమగా మాట్లాడి చూడండి, వింటారేమో అంటాం. కానీ నేను అంటాను, యేసు ప్రభువుకు చక్కగా తెలుసు ఎవరికి ఎప్పుడు ఎలాంటి వల వేయాలి అని. మనము సముద్రం దగ్గర చేపలు పట్టే జాలర్లు ఏం చేస్తారంటే, ఈరోజు ఏ వైపున వారు చేపలు పట్టాలో ముందుగానే నిర్ణయించుకొని, ఇక్కడ మనకు 10 కేజీల చేపల వరకు పడతాయనుకున్నప్పుడు ఆ 10 కేజీల చేపలను తట్టుకునే శక్తి గల వలనే తయారు చేసుకుంటారు. అలా కాకుండా 20 కేజీల చేప పడే స్థలం దగ్గరికి 10 కేజీల చేపను మాత్రమే పట్టుకునే శక్తి గల వలను తీసుకెళ్తే ఏమవుతుంది? చేప పడినప్పటికీ ఆ వల చేపను ఆపలేదు. మరి అలా కాకుండా యేసు ప్రభు శాస్త్రులు పరిచయలతో వాదన పెట్టుకొని కాలక్షేపణ చేస్తున్నాడంటే అది కూడా కాదు. ఎందుకంటే యేసు ప్రభు దగ్గర సమయం కొద్దిగానే ఉంది. సముద్రంలోకి చేపలు పట్టడానికి వల వేసిన వ్యక్తి కాలక్షేపణ చేయడు, ఎప్పుడు తన వలను పరీక్షిస్తూనే ఉంటాడు. యేసు ప్రభు జీవితంలో కూడా మనం ఇదే చూస్తాం. మీకందరికీ తెలుసు, సేనాను దయ్యములు పట్టిన ఒక వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు అతనితో చాలా ప్రేమగా మాట్లాడాడు. అతనికి ఆ వల సరిపోయింది. మరి లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు వెళ్ళి స్వస్థపరిచాడు. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు లాజరు ఉన్న గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాల్లో యేసు ప్రభు మీద వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వారందరి కొరకు లాజరు అనేటువంటి వలను యేసు ప్రభు వేశాడు. మరి ఇదే కపెర్నహూములో ఒక సమాజ మందిరపు అధికారి, ఒక శతాధిపతి అధికారి కుమారుడు లేక దాసుడు రోగి అయి ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు, చావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? వారి దగ్గరికి వెళ్ళలేదు, నోటి మాట ద్వారా స్వస్థపరిచాడు. మరి లాజరు రోగి అయి ఉన్నాడు, రావయ్య అని యేసు ప్రభు వద్దకు వర్తమానం పంపితే యేసు ప్రభు 3 రోజులు నిలబడ్డాడు. అయితే నాయిను గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు చనిపోతే వారెవ్వరూ పిలవకుండానే వెళ్ళి వారిని స్వస్థపరిచి ఆ ఊరిలో ఆ యొక్క వలను వేశాడు. అంటే యేసు ప్రభుకు చక్కగా తెలుసు ఎవరికి ఎటువంటి వల వేయాలి, పరిచయులకు ఎటువంటి వల వేయాలో, వారి ఆత్మీయ కఠినత్వం ఏమిటో, వారి హృదయం ఎంత బండలాగా ఉంటుందో ఆ యేసు ప్రభుకు తెలుసు. ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు కఠినంగా మాట్లాడుతున్నట్టే ఉన్నాడు, కానీ అది వారి హృదయంలోని మూలను కీళ్లను విభజించినంత శక్తి గల మాటను మాట్లాడుతున్నాడు. అందులో చూడటానికి కఠినత్వమే కనిపిస్తుంది, కానీ లోతుగా ఆలోచిస్తే వీరు కూడా మార్పు చెంది పరలోక రాజ్యం చేరాలి అనేటువంటి యేసు ప్రభు ప్రేమ మనకు అక్కడ కనిపిస్తుందండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులను గురించిన వివరణ ఇదే. యేసు ప్రభు ప్రేమ యథార్థమైనది. ఒక వ్యక్తిని అనవసరంగా కఠినంగా మాట్లాడడు, లేదా నలుగురిలో చిన్నగా చేసి ఇతన్ని అవమానపరచాలి, చిన్న చేయాలనే విధంగా కఠినంగా మాట్లాడడు, కానీ వారి రక్షణ కొరికే యేసు ప్రభు కఠినంగా మాట్లాడతాడు. పరిచయుల విషయాల్లో మనం ఇదే చూస్తూ ఉంటాం. మీరు చూడండి, మన జీవితాల్లో కూడా ఇటువంటి వ్యక్తులు ఎదురవుతా ఉంటారు. ఇప్పుడు ప్రతి క్రైస్తవుని మదిలో ఉన్న సందేహం ఏమిటంటే, పరిస్థితులు మారిపోతున్నాయి,
మరి అనేక చోట్ల క్రైస్తవుల పైన దాడులు జరుగుతున్నాయి, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. మరి సువార్త చెప్పడానికి వెళ్తే వారిని కొడుతున్నారు, బైబిల్ని తగలబెడుతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా మేము సువార్త చేయాలి యేసయ్యా అని చాలా మంది క్రైస్తవులు యేసు ప్రభు పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారండి. అయితే బైబిలు కొత్త నిబంధన నిర్మించి 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రశ్న కూడా బైబిల్లో సమాధానం ఉంది. ఇంకో యేసు ప్రభు ఇంకొక 1,00,000 సంవత్సరాలు ఈ భూమి మీదకి రావటం లేట్ అయినా కూడా ఆ 1,00,000 సంవత్సరాల తర్వాత జరిగే పరిస్థితుల్లో కూడా బైబిల్లో సమాధానం ఉంటుంది. ఇక్కడ కనుక మనం చూస్తే చాలా రోజుల తర్వాత యేసు ప్రభు కపెర్నహూములోకి ప్రవేశించాడు. కపెర్నహూము అనగానే మీకు గుర్తుకు రావాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభువు తన పరిచర్యకు కేంద్ర స్థానంగా ఉపయోగించిన స్థలం, లేదంటే యేసు ప్రభు పరిచర్యకు రాజధాని లాంటి ప్రాంతం ఈ కపెర్నహూము. ఇక్కడ యేసు ప్రభు నిరాటంకంగా నిరభ్యంతరంగా చాలా అద్భుతాలు చేశాడు, చాలా ప్రేమగల మాటలు, కఠినమైన మాటలు కూడా మాట్లాడాడు. మరి యేసు కపెర్నహూము యేసు ప్రభువుని వారి స్వంత వ్యక్తిగానే స్వీకరించిందండి. ఇప్పుడు చాలా రోజుల నుంచి యేసు ప్రభు లేడు, చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఆయన ఒక ఇంట ఉన్నాడు, ప్రజలందరికీ తెలిసిపోయింది, అక్కడ ఇక్కడ ఆ నోట ఈ నోట యేసయ్య కపెర్నహూములోకి వచ్చాడు, ఫలానా ఇంట ఉన్నాడండి అని. మరి అనేక మంది రోగులు కూడా వచ్చారు. ఈ రోగులతో పాటు శాస్త్రులు పరిచయులు కూడా వచ్చారు. ఎంతమంది శాస్త్రులు పరిచయులు, ఎంతమంది రోగులు జనాలు వచ్చారంటే వారి ఇంట ఉండడానికి వాకిట కూడా స్థలం లేదు. ఈ సమయంలో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని గురించి రాస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే పక్షవాయువు చేత మంచము పట్టి ఉన్నటువంటి వ్యక్తి. ఇతడు ఎన్ని రోజుల నుంచి పక్షవాయువు చేత మంచం పట్టి ఉన్నాడో మనకు తెలియదు, కానీ మరి యేసు ప్రభు ఉన్నాడని తెలిసింది. 4 వ్యక్తులు ఆ వ్యక్తిని మంచం మీద తీసుకొని వచ్చారు. మరి వచ్చి చూడగానే యేసు ప్రభు వద్దకు చేరటానికి వారికి ఏ మాత్రం అవకాశం కనిపించలేదు. ఇక ఏం చేయాలి? అయితే మోసుకొని వచ్చిన 4 వ్యక్తులు ఒకటి నమ్మారు, వీడు ఎన్ని రోజులు ఈ మంచం మీద బాధపడతారు, ఎలాగైనా ఈ వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకొని వెళ్తే వీని జీవితం మారిపోతుంది అని. కొద్దిగా కష్టమైనా పర్వాలేదు, కొద్దిగా ఇబ్బంది అయినా పర్వాలేదు, ప్రయత్నంలో కొన్ని దెబ్బలు తగిలినా పర్వాలేదు అనుకొని ఆ వ్యక్తిని పట్టుకొని ఇంటి మీదకి వెక్కి పెంకులు విప్పి నేరుగా యేసయ్య ఎదుట ఆ పక్షవాయువు గల వ్యక్తిని దింపారండి. ఇది ఒక గొప్ప విశ్వాసం. ఇప్పుడు మన దైనందిన జీవితాల్లో పరిచయులని మనం మాట్లాడుకున్నాం. యేసు ప్రభు జీవితంలో ఈ పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు 3 వ్యక్తులు తరచుగా మనకు కనిపిస్తున్నారు. శాస్త్రులు ఎవరంటే మీరు వీరి మధ్య తేడాలు తెలుసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని చదివి వాటిని ప్రజలకు బోధించేవారు శాస్త్రులు. పరిచయులు ఎవరంటే ధర్మశాస్త్రాన్ని చదువుతారు, వాటిని వింటారు, వాటితో పాటు వారి పూర్వీకులు మరి నియమించినటువంటి ఆచారాలు, పద్ధతులు కూడా దైవములతో సమానంగా పాటిస్తారు. ఈరోజు ఆదివారము ధర్మశాస్త్ర ప్రకారం నీ ఊరి పొలిమేర నువ్వు దాటకూడదంటే పరిచయులు దాటరండి. నీ ఇంటి గడప నువ్వు దాటకూడదంటే పరిచయులు దాటరు. అంత నిష్ఠగా ఆచార వ్యవహారాల్ని పాటించేటువంటి వారు. సద్దుకయ్యులు వీరెవరంటే వీరు పునరుద్ధానం లేదని నమ్మేటువంటి వారు. మరణం తర్వాత జీవం ఉంది, యేసయ్య ఉన్నాడు, పరలోకం ఉంది, నిత్య జీవం ఉందని నమ్మరు వీళ్ళు. వీరొక తెగ. ఈ 3 తెగలు కాక ఇప్పుడు 4వ వ్యక్తి ఎవరంటే పక్షవాయువు చేత మంచం పట్టి ఉన్న వ్యక్తి. ఈ పక్షవాయు చేత మంచం పట్టి ఉన్న వ్యక్తి నిరాశ, నిస్పృహల్లో మునిగి ఉన్నటువంటి ఒక తెగకు మనకు గుర్తుగా ఉన్నాడు.
మన జీవితాల్లో కూడా మనం సువార్త ప్రకటనకి బైబిల్ చక్కగా తెలుసు, లేదంటే ఇతడు పండితుడు, ఇతడు జ్ఞాని, ఇతనితో మనం ఏం మాట్లాడతాం అనుకుంటాం. వీళ్ళు శాస్త్రులు ఎక్కటోళ్ళు. మరి ఆచారాలు నిష్ఠగా పాటించేటువంటి వారిని చూసి మనం ఏమనుకుంటామంటే, మనం ఎంత మాట్లాడినా వారు ఈ జంతువును బలిస్తేనే, ఈ విధంగా నీవు బతుకుతేనే నీకు రక్షణ అని నమ్ముతారయ్యా, కాబట్టి వీరికి యేసు ప్రభు చెప్పిన వ్యర్థమే అనుకుంటాం. సద్దుకైలు ఇంకా వీరి గురించి ఏమంటే, వీరు దేవుడే లేడని నమ్ముతారు కదా, ఇంకా ఎందుకు వీరితోటి అని మనం సువార్త చెప్పాం. మరి పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న వ్యక్తి లాగా నిరాశ నిస్పృహలో ఉన్న మనుషులు కనిపిస్తారు. వారికి కూడా మనం సువార్త చెప్పాం. ఎందుకంటే వీడు మనం చెప్పినా వినడు, చెప్పినప్పుడు అంటాడు, తర్వాత వినడు అనుకుంటాం. ఈ నలుగురు వ్యక్తులు కూడా మన జీవితాల్లో తారసపడుతూనే ఉంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు చూడండి ఎంత చక్కగా వారికి సువార్త చేస్తున్నాడో. మామూలుగా యేసు ప్రభు అద్భుతం చేయాలంటే ఆ పక్షవాయు గల వ్యక్తితో అనొచ్చు, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడిచిపోని. అలా అంటే ఆ వ్యక్తి లేచి పరిపెత్తుకొని నడిచిపోతాడు. లేకుంటే వారి విశ్వాసాన్ని చూసి ఇంటి పైకప్పు విప్పుతుంటేనే అవసరం లేదు, ఆ వ్యక్తి బాగుపడిపోయాడని యేసు ప్రభు చెప్తే ఆ వ్యక్తి బాగుపడిపోతాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు చూస్తే ఏమంటున్నాడంటే, మరి 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను, మీరు చూడండి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వారితో చెప్పాను. మరి ఇక్కడ యేసు ప్రభు ఇంతకుముందు అద్భుతాల్లో ఎక్కడ ఇటువంటి మాటలు తరచుగానే వాడిన సందర్భాల్లో ఇది ఒకటి. ఏమంటున్నాడు? నువ్వు లేచి నీ పరిపెత్తుకున్నాడు అనట్లే, నీ పాపంలో క్షమింపబడి ఉన్నావు అంటున్నాడు. ఎందుకు యేసు ప్రభు ఆ మాట అంటున్నాడంటే, అక్కడ శాస్త్రులు పరిచయులు అనేటువంటి తెగవారు ఉన్నారండి. వారు యేసు ప్రభు దృష్టిలో, వారి దృష్టిలో యేసు ప్రభు ఎవరంటే ఒక మంచి బోధకుడు, ఒక అద్భుతాలు చేయగలవాడు, చక్కని జ్ఞానమైన మాటలు పలకగలవాడు, అంతవరకే. కానీ ఈయన నేను లోకానికి వచ్చిన మెస్సియాను, రక్షకుడను, నా ద్వారా మీరు పరలోకం చేరుతారంటే వీరు నమ్మరు. ఎందుకంటే ఈయన కూడా మానవాకారంలోనే ఉన్నాడు కదా. వీరు ఊహించుకున్న మెస్సియాగా యేసు ప్రభు లేడు కాబట్టి వీరు నమ్మరు అనే ఉద్దేశంతో యేసు ప్రభు వీరికి, నేనే ఈ లోకానికి రానయ్యున్న రాజును, నా ద్వారా మాత్రమే మనుషుల పాపాలు క్షమించబడతాయి అనే విషయాన్ని వారు అనుభవపూర్వకంగా ఎరగాలని యేసు ప్రభు అంటున్నాడు. పక్షవాయువు గల వ్యక్తితో నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు. యేసు ప్రభు కరెక్ట్ గానే సంధించాడు. మొదటగా మనం చెప్పుకున్నట్లుగా ఎవరికి ఏ వల వేయాలో యేసు ప్రభు వల వేస్తాడు. ఇప్పుడు వల వేశాడు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయని. వెంటనే వారి హృదయం ఈ మాటకు స్పందించడం ప్రారంభమైందండి. వారు ఏమనుకుంటున్నారంటే, కింది వచనాల్లో మనం చూస్తే 7వ వచనాన్ని చూడండి. వారు అంటే శాస్త్రులు, పరిచయులు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొని. వారి హృదయం స్పందిస్తుంది కదా, అరే ఈ యేసు ఎందుకు వారి పాపాలు క్షమించబడుతున్నాయి అంటున్నాడు? ఈయన దేవుడు కాదు కదా, దేవునికి ఒక్కరికే కదా పాపాలు క్షమించే అధికారం ఉంది అనుకుంటున్నాను. అవును, వీరు అనుకుంటున్న మాట వాస్తవమే, తప్పు కాదు. ప్రతి మానవుడు నమ్మేది కూడా అదే, దేవుడు మాత్రమే మనిషి పాపాలు క్షమించగలడు అని. దేవుడు క్షమిస్తేనే ఆ పాపాలు క్షమించబడతాయని. మరి వీరి హృదయం స్పందించింది ఇప్పుడు యేసు ప్రభు మాటలకు. అయితే యేసు ప్రభు సమాధానం కూడా మళ్ళీ తిరిగి వెంటనే ఇస్తున్నాడు. అయితే మీరు వినండి ఓ శాస్త్రులారా, పరిచయులారా, మిగతా వచనాలు మీరు చదవండి, మన దగ్గర సమయం లేదు. అయితే మీరు వినండి ఓ శాస్త్రులారా, పరిచయులారా, ఈ భూమి మీద పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉంది. అంటే నాకు అధికారం ఉందంటే నేను దేవుణ్ణనే కదా.
అయితే నాకు అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి. ఈరోజు మీకు తెలుసుకోవాలంటే మీ ఎదుట నేను ఒక అద్భుతాన్ని చేస్తాను, చూడండి. అదేంటంటే, ఈ పక్షవాయువు గల వ్యక్తి ఉన్నాడు కదా, ఈ వ్యక్తితోటి పాపాలు క్షమించబడిందని చెప్పటం సులభమా, లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పటం సులభమా? ప్రజలందరి మధ్యన ఉన్నారు. మరి ఏమి సులభం అంటే, ఒక వ్యక్తి దగ్గరికి నేను వచ్చి నీ పాపాలు క్షమించబడిన అని చెప్పటమే సులభం. ఎందుకంటే ఆ వ్యక్తి పాపాలు క్షమించబడ్డాయో లేదో నాకు తెలుసు. ఎందుకంటే అది బహిరంగంగా జరిగే క్రియ కాదు కాబట్టి ప్రజలందరూ అబ్బాయి తన పాపాలు కూడా క్షమిస్తున్నాడులే అనుకోవచ్చు. అలా కాకుండా ఒక అనారోగ్యం గల వ్యక్తి దగ్గరికి వెళ్తే, చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు బతుకు అంటే వాడు బతుకుతాడా? అప్పుడు నేనేమవుతాను? నవ్వుల పాలవుతాను. అయితే యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు ఇక్కడ. పాపాలు క్షమించబడిన చెప్పటం సులభమా? వీడు లేచి వీని పరిపెత్తుకొని నడుచుట సులభమా? అయితే వీడు వీని పరిపెత్తుకొని లేచి నడిచిపోతాడు. మీరు చూడండి, వీని జీవితాన్ని చూశాక కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాపాలు క్షమించటకు నాకు అధికారం ఉంది, నేను దేవుణ్ణి. మీ మనసులో ఉన్న అపోహలకు మీరు తావివ్వకండి, మీ హృదయాన్ని తెరిచి చూడండి అని యేసు ప్రభు అంటున్నాడు. అన్నట్లుగానే ఆ పక్షవాయు గల వానితో, నీ పాపాలు క్షమించబడి ఉన్నా, నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడిచిపో అన్నాడు. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని నడిచిపోయాడండి. అంటే అక్కడ జరిగిన అద్భుత క్రియా ఫలితం ఏంటంటే, ఈయన లోకానికి రాబోయే మెస్సియానే, ఈయన పాపాలు క్షమించుటకు అధికారం గలవాడే, ఈయన దేవుడే అని శాస్త్రులు పరిచయల ఎదుట యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, రుజువుపరుచుకున్నాడండి. ఇది పరిచయల యేసు ప్రభు చూపిన ప్రేమ కాదా? ఇక్కడ చూడడానికి ఎలా ఉందంటే, ఈ 12 వచనాలు కనుక మనం చదివితే 8వ వచనం నుండి యేసు ప్రభువుకు శాస్త్రులకు పరిచయలకు మధ్యన ఒక వాదన లెక్క కనిపిస్తుంది. కానీ అది వాదన కాదు. యేసు ప్రభు వారిని రక్షించటానికి వారి హృదయానికి వేసిన బల అది. ఇది యేసు ప్రభు ప్రేమ. మిగతా భాగాల్ని కూడా మనం ఆలోచిస్తే, ప్రతి సందర్భంలో యేసు ప్రభు సున్నం కొట్టిన గోడ అని వారిని సంబోధించడంలో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే వారి హృదయాలు తెరుచుకొని ఈయన మెస్సి అని గుర్తుపట్టి వారు మారు మనస్సు పాప క్షమాపణ పొందాలని యేసు ప్రభు తాపత్రయం అండి. ఈ చరిత్ర ఇలా ఉంది. అయితే ఇప్పుడు మన ఎదుట ఉన్న ప్రశ్న ఏంటంటే, మనం ఎందుకు ఇటువంటి ప్రజలకు సువార్త చెప్పలేకపోతున్నాం? ఇప్పుడు మొదటగా అనుకున్నట్లుగా బహిరంగ సువార్తలు చేసే కాలం కాదు. కొద్దిమంది ప్రాణాలకు తెగించి చేస్తున్నారు, మంచిదే, మన వారి కొరకు ప్రార్థన చేయాల్సిందే. మరి ఇప్పుడు మనం వీరందరికీ, అంటే పరిచయుల లాంటి వ్యక్తులకు, సద్దుకైల లాంటి వ్యక్తులకు, శాస్త్రుల లాంటి వ్యక్తులకు, ఇలా పక్షవాయువుతో మంచం పట్టి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇప్పుడు మనం సువార్త చేయాలి అంటే మన కుటుంబమే మన ఇండ్లే ఒక సువార్తగా మారాలండి. అది ఎలా మారుతుందంటారా? యేసు ప్రభువుని మన జీవితాల్లో మనం కనబరిస్తే మన జీవితాల ద్వారా యేసు ప్రభు వారితో మాట్లాడతాడు. చాలా కుటుంబాల్లో క్రీస్తే గృహమునకు అధిపతిని మరి బోర్డ్స్ పెట్టుకొని ఉంటారు. అలా బోర్డు పెట్టుకుంటేనే అయిపోదండి. ఆ కుటుంబంలో క్రీస్తు కనిపించాలి. ఈ కుటుంబంలో కనిపిస్తున్నాడు మనకు. ఇక్కడ ఒక ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. ఆ ఇండ్లు ఎవరిదో దేవుడు రాయించలేదు. ఆ వ్యక్తి పేరు రాయించుకోవడానికి కూడా ఆ వ్యక్తి ఇష్టపడినట్లుగా లేడు. అంటే ఆ వ్యక్తి పేరు రాసుకోవట్లేదంటే ఆ కుటుంబంలో నేను, నా గోత్రము, నా కులము, నా బలము, నా ధనము, ఇటువంటివి ఏవి మన కుటుంబాల్లో కనిపించకూడదు. క్రీస్తు ప్రేమ మాత్రమే కనిపించాలి. మనం మాట్లాడితే మన మాటల్లో క్రీస్తు కనిపించాలి, మన చూపులో క్రీస్తు కనిపించాలి, మన నడవడిలో క్రీస్తు కనిపించాలి.
ఇలాగ మన కుటుంబాల్లో కనుక మనం క్రీస్తును చూపెట్టినట్లయితే మన ఇల్లు కూడా ఇలాంటి అనేకమైన వ్యక్తులను రక్షించేటువంటి ఒక కేంద్ర స్థానంగా మారుతుందండి. మరి క్రీస్తును కనపరచాలంటే అంత ఆషామాషి వ్యవహారం ఏమి కాదు. ఎన్నో సహించుకోవాలి, ఎన్నో భరించుకోవాలి, ఎన్నో ఓర్చుకోవాలి. ఇక్కడ ఈ కుటుంబం వారు ఎన్ని ఓర్చుకుంటారో వారికి వాకిటినైనా స్థలం లేదంటాడు. లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ఏముంటదంటే, గలిలయ నుండి యూదయ నుండి వచ్చి ప్రతి గ్రామం నుండి వచ్చిన శాస్త్రులు పరిచయాలు అంటున్నాడు. ఇక ఎంత మంది ఉండాలి ప్రతి గ్రామం నుండి శాస్త్రులు పరిచయాలు వచ్చారంటే? ఎంత సహించుకుంటానో, ఎన్ని ఓర్చుకుంటేనో, ఎన్నిటినీ క్రీస్తు కొరకు ఆ ఇంట్లో అప్పగించారు. లాస్ట్కు ఆ ఇంటి పైకప్పు కూడా క్రీస్తు కొరకే అప్పగించేశారండి. వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న సమస్తము క్రీస్తు కొరకే అప్పగించుకున్నారు. క్రీస్తు కొరకు అప్పగించుకున్నప్పుడు అసౌకర్యాలు, కొన్ని సహించుకోవాల్సినవి, భరించుకోవాల్సినవి వస్తాయి. అలా మనం సహించుకొని భరించుకున్నప్పుడే క్రీస్తు మన కుటుంబాల్లో కనబడతాడు. అట్టి పరిస్థితుల్లోనే అనేక మంది వారు ఎంత కఠిన హృదయులైనా సరే ప్రభు వద్దకు ఆకర్షించబడతారు. మేము గత వారం నెల్లూరు వెళ్ళినప్పుడు కోన చెరువులో మొదటి రోజు మీటింగ్ సాయంకాలం వర్షం పడింది. అక్కడ పోసిన మట్టి ఎలా ఉందంటే కాలు పెడితే జారే విధంగా ఉంది. మళ్ళీ రాత్రి వర్షం పడింది. చిన్న చర్చిలో మేము ఉన్నాం. అక్కడ సహోదరుడు అకులా గారిది కూడా చిన్న ఇడ్లే. అక్కడ కొండూరు నుంచి వచ్చిన సంఘస్థులు ఉన్నారు. రాత్రి దాదాపుగా పెద్దవాన పడింది. దాదాపు ఒక 2 గంటలు పడింటదేమో. ఆ చిన్న చర్చిలో వెళ్ళిన మేమే సరిపోయినాం. కానీ వారు ఆ వర్షానికి ఎలా పడుకున్నారో, ఎక్కడ పడుకున్నారో, ఎంత ఇబ్బంది పడ్డారో మాకైతే తెలియదు. మరి ఆ వర్షంలో వారు చేసిన పరిచర్య కూడా చాలా గొప్పది. ఆ మట్టి జారుతూ ఉంటే ఎటువంటి లోటు లేకుండా, అట్లాగని చిరాకు పడకుండా నవ్వుతూనే వారు మాకు పరిచయం చేశారండి. అలా పరిచర్య చేయటం వల్ల వారి ఆశీర్వాదం మా కుటుంబానికి వస్తుంది, సంఘానికి వస్తుంది. మరుసటి రోజు ఆ గ్రామంలో మరింత బలంగా దేవుని వాక్యం ప్రకటించబడింది. అలా మన కుటుంబాలు క్రీస్తును ప్రకటించే విధంగా ఉండాలి. మన కుటుంబంలో మన కుమారులు మన మాట వినకపోవచ్చు. మన బంధువులు, రక్త సంబంధికులు మరి కరుడు గట్టిన తీవ్రవాదు వల్లే యేసు ప్రభు మీద వ్యతిరేకత ఉండవచ్చు. మరి ఏ స్థితిలోనైనా ఉండవచ్చు. వారు ఎంత జ్ఞానవంతులైనా ఉండవచ్చు, ఎంత నిష్ఠగా ఆచారాలు చేసేవారైనా ఉండవచ్చు. అయితే మన కుటుంబాల్లో కనుక మన క్రీస్తును కనపరిస్తే, ఆ క్రీస్తే మన కుటుంబంలో నుంచి మరి హృదయాన్ని సంధిస్తారండి. ఇప్పుడు ఈ కుటుంబంలోని వ్యక్తి ఎంతో మంది వ్యక్తులను రక్షించటానికి, యేసు ప్రభు వల వేయటానికి ఒక స్థలం ఇచ్చాడు. జాలర్లు కూడా అనేక సందర్భాల్లో వారి పనులు ఇచ్చారు. అలాగే మన కుటుంబాల్లో కూడా క్రీస్తును ప్రకటించడానికి అవకాశం ఇవ్వాలి. అంటే మన కుటుంబము క్రీస్తును కనపరిచే విధంగా ఉండాలి. ఈ సందర్భంలో అనేకమైన పరిస్థితులను ఓర్చుకోవాల్సి వస్తుంది కనుక అట్టి కృపా ప్రభు మనకు దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువానికి వందనాలు. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించి భూమి మీద ప్రాణాలతో ఉంచి దేవా ఈ సమయంలో నీ సన్నిధిలో గడిపే కృప ఇచ్చినందుకై నీకు స్తోత్రములు. మేము ఇంతవరకు ప్రభువా మరి కపెర్నహూములో ఒక ఇంటిలో నువ్వు జరిగించినటువంటి ఒక అద్భుత కార్యాన్ని, శాస్త్రులు పరిచయలతో మీరు మాట్లాడినటువంటి మాటలు మేము చూశాం. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసయ్యానికి స్తోత్రములు. మరి ఈ మాటలు విన్న మేము మా హృదయంలో బలపరుచుకొని వాక్యానికి లోబడి ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ఇదిగో చేరి వచ్చిన నిధులైన వారిని మీరు దీవించండి. కుటుంబాల్లోని అవసరాలను సహాయం చేయండి. అయినా నీ కృపలోని దయలో మమ్మల్ని కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా నీ చిత్తమైతే మరి శనివారం ప్రార్థనా కూడికలోని సన్నిధిని కనబడటకు సహాయం చేయమని
యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.